హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సెట్ 2024. సో ఎన్సెట్ అంటే ఏం లేదండి, డైరెక్ట్గా ఇంటర్ తర్వాత బీఈడి చేయాలనుకునే వారికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తుంది. సో ఎవరైనా సరే డైరెక్ట్గా ఇంటర్తో బీఈడి చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇందులోనే డిగ్రీ బీఈడి కంప్లీట్ అయిపోతుంది. 4 years ఉంటుంది. మంచి ఆపర్చునిటీ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో మనకు కనుక ఇక్కడ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఇది నోటిఫికేషన్ అండి. చూడండి, 4 year ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే మనకు డైరెక్ట్ 4 years ఉంటుంది. అందులో డిగ్రీ బీఈడి కంప్లీట్ కలిపి ఉంటుందండి కామన్ ఇది. సో మొత్తానికి 178 cities-లో 13 mediums-లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడంటే 13 April నుంచి 30 April, అంటే మనకు జస్ట్ ఇంకా ఇవాళ డేట్ 24, ఇంకా 1 week టైం ఉందండి. ఓకేనా అండి. ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. కరెక్షన్స్ ఉంటే 2nd May నుంచి 4th May వరకు క్లియర్ చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్, అంటే సిటీ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే లాస్ట్ వీక్ ఆఫ్ May 2024 అండి. ఇక అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 3 days ముందు ఆన్లైన్లో పెడతారు. ఎగ్జామ్ వచ్చేసి 12th June 2024 అండి. ఓకేనా అండి. చూడండి, మీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ అన్నిట్లో ఉంటుంది. ఓకేనా అండి. ఇది సెక్షన్ 1 సబ్జెక్ట్స్ టెస్ట్స్ ఉంటుంది. సో మొత్తానికైతే బాగుంటుంది. మీకు నచ్చితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ టెస్ట్, లాంగ్వేజ్ 1, టోటల్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయని ఇవ్వడం జరిగిందండి. ఇదండి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, టీచింగ్ అప్టిట్యూడ్, జనరల్ టెస్ట్, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టు ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ ఉంటాయండి. మొత్తం ఇక్కడ చూడండి ఒకసారి. టోటల్ క్వశ్చన్ 181 ఉన్నాయి. అటెంప్ట్ చేయాల్సింది 160 చేయాలి. ఓకేనా అండి. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సెక్షన్ ఇక్కడ ఇచ్చారు, లాంగ్వేజ్ అన్నీ కూడా. తర్వాత అందులో సెక్షన్ 2లో ఏ సబ్జెక్ట్ ఉంటాయి, సెక్షన్ 3లో ఏముంటాయి, సెక్షన్ 4లో ఏముంటాయి ఇవాళ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు మనకి స్క్రోల్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి, మణికొండ విలేజ్, రాజనగర్, హైదరాబాద్లో ఉందండి. ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ, రిజర్వాయర్ కాలనీ, తిరుపతిలో ఉందండి. ఇంకోటి తెలంగాణలో చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT, హైదరాబాద్ హైవే, హన్మకొండ, వరంగల్ NITలో ఉంది. BSc B.Ed అండి. చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ BA B.Ed అండి. ఇక్కడ తెలంగాణలో BA B.Ed, BSc B.Ed, BCom B.Ed ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ SRC, డాక్టర్ BR అంబేద్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల మెయిన్ రోడ్, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, BSc B.Ed, BA B.Ed రెండు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిహైండ్ CSI చర్చ్, లక్షపేట్, మంచిర్యాల్, తెలంగాణ BA B.Ed ఉంది ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనకు ఉన్నాయండి మంచి ఆపర్చునిటీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మీకు మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మనకు డౌట్ ఉంటే చూసుకోవచ్చండి. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఒకసారి. జనరల్ వాళ్ళకి 1200, OBC వాళ్ళకి 1000, SC ST PWD థర్డ్ జెండర్ 650 రూపీస్ అయితే ఉందండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఇన్ఫర్మేషన్ బుక్లెట్. మీకు ఏ డౌట్ ఉన్నది చదువుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదివి అప్లై చేసుకోండి. సో ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్. ఇది చూడండి, ఇక్కడ మాకు ఇంత చెప్పిన అవే ఇచ్చారు. సో అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్ నేమ్స్. ఓకేనా అండి. ఇక్కడ అప్లికేషన్ అది కూడా లాస్ట్కి ఇచ్చారు. మీరు దీన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. నేను కూడా చూపిస్తాను ఒకసారి. ఇక దీనికి సంబంధించి చూసినట్టయితే మనకి అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనండి. ఇది మొత్తం చదువుకున్న తర్వాత లాస్ట్కి ఓకే అని చెప్పి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఫాము. 10th క్లాస్ సంబంధించిన ప్రకారం నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, ఐడెంటిటీ టైపు, వ్యాలిడిటీ, ఐడెంటిఫికేషన్ నెంబరు, తర్వాత మన హౌస్ నెంబర్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఐడి, మొబైల్ నెంబరు, తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రైవేట్ అడ్రస్, ఇక్కడ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సెలెక్ట్ క్వశ్చన్, సెక్యూరిటీ ఆన్సర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఉంది కండి. సైన్ ఇన్లో మనం సైన్ ఇన్ అయితే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ ఎంటర్ చేసి లాగిన్ రిమైన్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ లింక్ ఉంది, పాస్వర్డ్ అని. సో ఇక్కడ యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చనా లేదంటే మొబైల్ నెంబరా ఇక్కడ ఇచ్చారు. సో నాకు తెలిసి మొబైల్ నెంబర్ పెట్టుకోవడం బెటర్ అండి. ఇక్కడ ఓకే అని చెప్పేసి కంటిన్యూ అంటే మొబైల్కి మీ యొక్క పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తాయండి. ఓకేనా అండి. అదేవిధంగా అప్లికేషన్ మర్చిపోతే కనుక అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ మొబైల్కి ఈమెయిల్కి వస్తుందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.